హాయ్! మోడీ ధైర్యం అనేది కేసీఆర్ కూడా అర్థం కాకుండా ఉందండి. ఎందుకంటే కవితను అరెస్ట్ చేసిన 3, 4 గంటల్లోనే హైదరాబాద్ వచ్చి ఆయన తర్వాత అయితే మల్కాజ్‌గిరిలో అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ అయితే అక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారు. అందుకు కవితను అరెస్ట్ చేసిన 3, 4 గంటలు వచ్చి అక్కడైతే ప్రచారం చేశారు. అక్కడికి బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ ఉన్నారో వాళ్ళ నేతలు వచ్చి అంతా గొడవ చేస్తారు అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి గొడవ లేకుండా అంతా చొప్పున ఉన్నారు. అసలుకి ఎలాంటి రచ్చ అయితే జరగలేదు. పెద్ద చిన్న చితకా తప్ప ఒక 20 మంది 30 మంది పోగారు తప్ప పెద్దగా జనసందోహం అయితే కవితను అరెస్ట్ చేసినప్పుడు అయితే ఫామ్ కాలేదు. దీన్ని బట్టి అర్థమైంది అధికారంలో ఉన్నప్పుడు జనాలు ఎలా ఆదరిస్తారో, అధికారం లేకపోతే జనాలు ఎలా ఉంటారు, లేకుంటే నేతలు కూడా ఎలా ముందుకు వస్తారని చూసుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉంటే నేతలు కూడా కొన్ని పనుల కోసం అయితే కార్యకర్తను అయితే ఎంటబెట్టుకుని, జనాలను ఎంటబెట్టుకుని, సొంత డబ్బులు పెట్టుకుని అయితే ముందుకెళ్ళి ధర్నాలు లాంటివి పెద్ద పెద్ద రాస్తారోకోలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు కవిత